హలో ఫ్రెండ్స్, నా పేరు ఎస్కే అండ్ వెల్కమ్ టు మిస్టర్ లోకల్ రియాక్ట్ ఛానల్. ఈరోజు మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఏంటంటే చియాన్ విక్రమ్ నటించిన తంగళయ అనే ట్రైలర్ మన తెలుగులో చూడబోతాం. అలాగే ఈ వీడియో రియాక్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాం. పులి అసలేం తిరుగుతున్నది నీ తల్ల లోకంలో లేని ఇంత ఎక్సలెన్సీ మిస్టర్ క్లెమెంట్ దొర ఎవరు మీ ఉపకారం కోరి ఈ గ్రామానికి విచ్చేశారు. ఎందుకంటే ఈ లోకంలో మనం తప్ప ఎవ్వరూ లేరో ఈ పని చేయడానికి. ఈడ బంగారం ఉండేది వాళ్ళకే బట్ట బయలవుతుంది. ఇక్కడ బంగారం తీయడం అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టని. నువ్వే కదా దయ్యం నాది పిశాచునాదని చెప్పిందా? ఈ మాయా మంత్రాలు వెనుకున్న ఆ మాంత్రికుడు ఎవడు? మాంత్రికుడు కాదు రాజా, మాంత్రికురాలు భారతి. అది అసలు నిజం కాదే. ఆ మాయలాడి మాంత్రికురాలని అరికట్టేవారే లేరా? అరికట్టొచ్చు, నేను అరికడతా. సావును ఎదిరించే వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం. సూపర్ ట్రైలర్ మాత్రం ఎదిరిపోయింది. ఎందుకంటే మొత్తం స్టార్టింగ్ నుంచి విజువల్స్ మొత్తం ఏదో పాతకాలంలోనే చూపించారు. అండ్ ఏదో తెగల దగ్గర చూపించడం స్టార్ట్ చేశారు, తెగల నుంచి. కానీ చియాన్ విక్రమ్ మాత్రం క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. ఎందుకంటే అంటే అయితే కమల్ హాసన్ అప్పుడు ఎన్ని గెటప్లు వేశాడు, విక్రమ్ కూడా అలాంటి గెటప్ చాలా వేశాడు. అందులో ఇదొకటి, ఒక తెగ జాతి లీడర్ లాగా. అంటే భలే చూపించారు అతన్ని. అంటే డ్రెస్ సెన్స్ కానీ, అంటే నిజంగా తెగలోనే ఉన్నట్టు ఆ క్యారెక్టర్ మాత్రం బాగా చూపించారు. అంటే తన బుర్రలో ఏదో జరుగుతున్నట్టు ఉంది. స్టార్టింగ్లోనే ఆ చెప్పారు, నీ బుర్రలో ఏది జరుగుతుందని ఏదో వాళ్ళ అమ్మ ఎవరు చెప్తారు సంథింగ్. అలాగే బ్రిటిష్ వాడు వచ్చి అంటే వాళ్ళు మాత్రమే చేయగలరు అని చెప్పి వాళ్ళని ఒక ఊరికి తీసుకెళ్తారు అన్నమాట. ఆ ఊర్లో ఏంటంటే బంగారం కోసం ఎదుగుతారు. బ్రిటిష్ వాడు నుంచి బంగారం కోసం ఎదగడానికి వీళ్ళందరినీ కూరమాయించుకొని తీసుకొస్తారు. విక్రమ్ ఎవరు ఈ మొత్తం జాతిలో ఉన్నాయి తెగలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పని చేస్తుంటాడు అన్నమాట. అయితే ఈ పని చేసిన దాంట్లో ఒక మంత్రిగత్త ఉన్నది. అంటే వీళ్ళు చేసే పనుల్ని అడ్డుకుంటూ ఉంటుంది అనమాట. అది ఓన్లీ చియాన్ విక్రమ్ మాత్రమే కనిపెట్టారు. ఎందుకంటే ఏ మాంత్రికుడు ఏంటంటారు ఎవరు చెప్పించబడించారు ఇవన్నీ చూపించారు అనమాట. కానీ అది విక్రమ్ మాత్రమే కనిపెట్టాడు. అది మంత్రగాడు కాదు, మంత్రగత్తె. లేదంటే కొంతమంది మళ్ళీ ఆ డ్రెస్ కూడా వేసుకున్నాడు. అంటే నార్మల్గా బ్రిటిషర్లు వేసుకునే డ్రెస్ ఒకటి. అంటే రెండు రకాలుగా చూపిస్తున్నారు. ఒకటేముంచి ఆ తెగలో ఉన్న నాయకుల్లాగా, ఇంకోటి ఏముంచి మామూలుగా మనిషిలా చూపించారు. అంటే మామూలు మనిషి అంటే బ్రిటిషర్ లాగా డ్రెస్ సెన్స్ కానీ అవన్నీ. ఒకళ్ళు ఎవరో చెప్తున్నారు, అక్కడ దెయ్యాలు భూతాలు ఉంటాయని నువ్వే అన్నావని. తర్వాత అది కాదని కూడా తనే అన్నట్టు చెప్పినట్టు ఉంది అందరూ. మరి ఏమో చాలా పెద్దగా చూపించబోతుంది. ఎందుకంటే ఒక మంత్రగతి అన్నది చూపించరు అనమాట.
ఈ తెగల అప్పుల్లోని ఇలాంటివన్నీ ఉండేవి. ఆ, ఆ, నమ్మకాలు కానీ ఏదైనా సరే ఆ, మరి ఎలా చూపించిపోతున్నారో తెలియదు, లేదా అతని ఏమైనా ఊహించుకుంటున్నాడో తెలియదు మరి. ఎందుకంటే ఒక్కొక్కసారి మధ్యలో ఆ ఫైట్ చేస్తుంటూ హీరోని చూపిస్తుంది. అంటే అమ్మాయి ఫైట్ చేస్తుంది ఆ మంత్రగత్తె, అది ఫైట్ చేస్తూ ఈ చియన్ విక్రమ్ చూపిస్తున్నారు. ఏమో ఈ ఇద్దరిలో ఏమైనా బ్రెయిన్లో ఏమైనా ఉన్నాయా, తనకి ఏమైనా ఆలోచనలు ఇవన్నీ చూడాలి. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ విజువల్స్ చూడడానికే మనం వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు కాలంలోది. తర్వాత విక్రమ్ యాక్టింగ్ ఒకటి, ఆ, విక్రమ్ యాక్టింగ్ చెప్పవసరం లేదు. ఎందుకంటే ఏదో సినిమాల్లో కొత్త కొత్తగా చూపించాలని చూస్తుంటాడు ఏదో ఒక సినిమాని. అండ్ ఇందులో జీవి ప్రకాష్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇంకా ఓన్లీ బీజిఎం ఒకటే పెట్టాడు కాబట్టి కొంచెం చూడాలి. సినిమాలో ఈ పాటలు ఏమైనా ఉంటాయా, లేకపోతే సినిమాలో ఇంకా మ్యూజిక్ గట్టిగా చూపిస్తారా చూడాలి. అండ్ ఈ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది చెప్పాలి. అండ్ దట్స్ ఈ వీడియో గైస్. అండ్ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. అలా నొక్కితేనే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. అండ్ అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.